అన్న వెంకటేశ్వర రెడ్డి గారు పిల్లలని అమలాపురం కలెక్టరేట్ ఎదుట ఆక్వా రైతులు ఆందోళనకు దిగారు. ఆక్వా రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి అంటూ కోనసీమ ఆక్వా రైతులు నిరసన చేపట్టారు. అమలాపురం క్షత్రియ కళ్యాణ మండపం నుండి బయలుదేరినటువంటి రైతులు కలెక్టరేట్కు వెళ్లి ముట్టడించారు. అక్రమ విద్యుత్ కనెక్షన్స్ ను నిలిపివేసి నాణ్యమైన విద్యుత్తును అందించాలని డిమాండ్ చేశారు. ఆక్వా ఎగుమతులు నియంత్రించి గిట్టుబాటు ధర కల్పించాలని ఆందోళనకు దిగారు. ఆక్వా రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. రైతుల కోసం ఈ ప్రభుత్వం ఎంత సేవ చేద్దామని ముందుకు వచ్చినా, ఎంత రాయితీ కల్పిద్దామని ముందుకు వచ్చినా మధ్యలో సైంధవుల్లాగా ఈ విద్యుత్ వాళ్ళు ఉండి వాళ్ళ ఆదాయాన్ని చూపించలేక రైతుల దగ్గర నుంచి అక్రమంగా వసూలు చేసి అదే ఆదాయం చూపిస్తున్నారు. వాళ్ళు సక్రమంగా నడుచుకుని సక్రమంగా ఉద్యోగాలు చేయకుండా అక్రమంగా ఈ తెలివి తక్కువ రైతుల్ని అక్రమంగా కరెంటును లో వోల్టేజ్ ఇచ్చి దాని వల్ల యాంప్స్ పెరిగి తర్వాత బిల్లు పెరిగిందని చెప్పి ఏసీడీలు తీసుకొచ్చి కడతావా చస్తావా అంటూ కూర్చున్నారు. ఇది చాలా దారుణం. విద్యుత్ వర్గాలు చాలా దారుణంగా ప్రవర్తిస్తూ రైతులు నడిపిస్తారు. నాసి రకమైన విద్యుత్ సప్లై చేస్తూ మోటార్లు కాలిపోవడానికి లో వోల్టేజ్ వస్తాయి. మనం పెట్టుకున్న విద్యుత్ అంతా సక్రంగా వాడుకోకుండా సగం విద్యుత్ వాడుకున్నా కానీ మనం పెట్టుకున్న దానికంటే ఎక్కువ వాడుకున్నట్టు చూపించు దాన్ని ఏసీడీ రూపంలో వసూలు చేస్తారు. ఇవి రైతులకు చాలా మంది తెలియదు. ఈ మధ్య డిపార్ట్మెంట్ గారిని కూడా అడిగాము. 440 ఓట్స్ ఇవ్వాల్సిన రైతుకి 380, 390 ఇస్తున్నారు. ఇది ఫీల్డ్లో రుజువైంది. అంటే 380, 390 ఓట్స్ ఇచ్చారంటే యాంప్స్ పెరిగిపోద్ది. నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మా శాఖ మార్చులైన అచ్చెన్నాయుడు గారికి కోనసీమ ఆక్వా రైతుల తరపున విన్నవించుకునేది ఏంటంటే, ప్రస్తుతం ఆక్వా పరిశ్రమ ఇంటి లీటర్ మీద ఉంది అని ఇది అతిశయోక్తి కాదు. కానీ కేంద్ర ప్రభుత్వం హరిత విప్లవం అని చెప్పేసి ఒక అడిగి ఎదరికేసి విదేశీ మార్గద్రవ్యాన్ని పెంచే ఉద్దేశంతో కస్టమ్స్ అనేటువంటి ప్రతి డ్యూటీని కూడా ఎక్స్పోర్ట్ చేసుకుంటే ఇంపోర్ట్ డ్యూటీని ప్రతిదీ కూడా ఈ ముడిసరికి మీద తగ్గించినప్పటికీ కూడా ఈ ఫీడ్ కంపెనీ వాళ్ళు ఏ విధంగా కూడా రూపాయి కూడా తగ్గించలేదు. అలాగే ఇది వరకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు సోయా 87 రూపాయలు అయ్యిందని చెప్పేసి సోయా బేస్లో 15 రూపాయలు పెంచడం జరిగింది. ఇవాళ సోయా 26 రూపాయలు 30 రూపాయలకు వచ్చినప్పటికీ కూడా అదే రేటు కొనసాగించడం ఇది దారుణం అని చెప్పేసి అంటున్నాం. కనీసం ఇప్పటికైనా సరే ఫీడ్ కంపెనీల మీద ఏపీ సెడా అని ఒక వ్యవస్థను తీసుకొచ్చారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కనీసం వాళ్ళ అజమాయిషీలో పెట్టాలని చెప్పి రైతులకి నాణ్యమైన ఫీడ్ ఇప్పించాలని చెప్పి కోరుతున్నాం. తర్వాత ఏంటంటే సీడ్ కంపెనీలు నాణ్యమైన సీడ్ కావాలని మాత్రం కోరుతున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ రైతులంతా కూడా రోడ్డు ఎక్కవలసి వచ్చిందంటే, ఇప్పుడు కరెంటు సమస్య గురించి సత్యనారాయణ గారు చెప్పారు. అలాగే ఈరోజు ఫీడ్ సమస్య ఉంది. ఫీడ్ ఇది వరకు 20% పెరిగితే వాళ్ళు ఇమీడియట్లీ 20% మేత రేటు పెంచడం జరిగింది. ఈవేళ ఫీడ్లో కలిపే రా మెటీరియల్ అంతా కూడా 40% తగ్గినా సరే వాళ్ళు రేటు తగ్గించడానికి ఎదురు రావట్లేదు. కానీ రెయ్యి రేటు వచ్చినప్పటికీ ఏ కౌంటీ ఈరోజు పట్టుబడికి వస్తుందో చూసి వాళ్ళంతా అసోసియేషన్ అయ్యి వెంటనే రెయ్యి రేట్ అయితే తగ్గించడం జరుగుతుంది. కానీ ఈవేళ వాళ్ళే ఎక్స్పోర్టర్ వాడే ఫీడ్ కంపెనీ వాళ్ళే. అదే రకంగా ఈవేళ ఫీడ్ రేట్ తగ్గిందంటే ఇమీడియట్లీ ఈవేళ ఫీడ్ తగ్గించాలని అడిగితే, అలాగే మా భూషణ్ గారు మన విజయవాడలో అడిగితే ఈవేళ తగ్గింది రేపు పెరిగితే ఏంటని ఫీడ్ రేట్ మటుకు తగ్గించట్లేదు. ఈ ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ రైతులంతా కూడా రోడ్డు ఎక్కవలసి వచ్చిందంటే, ఇప్పుడు కరెంటు సమస్య గురించి సత్యనారాయణ గారు చెప్పారు. అలాగే ఈరోజు ఫీడ్ సమస్య ఉంది. ఫీడ్ ఇది వరకు 20% పెరిగితే వాళ్ళు ఇమీడియట్లీ 20% మేత రేటు పెంచడం జరిగింది. ఈవేళ ఫీడ్లో కలిపే రా మెటీరియల్ అంతా కూడా 40% తగ్గినా సరే వాళ్ళు రేటు తగ్గించడానికి ఎదురు రావట్లేదు. కానీ రెయ్యి రేటు వచ్చినప్పటికీ ఏ కౌంటీ ఈరోజు పట్టుబడికి వస్తుందో చూసి వాళ్ళంతా అసోసియేషన్ అయ్యి వెంటనే రెయ్యి రేట్ అయితే తగ్గించడం జరుగుతుంది. కానీ ఈవేళ వాళ్ళే ఎక్స్పోర్టర్ వాడే ఫీడ్ కంపెనీ వాళ్ళే.
అదే రకంగా ఈవేళ ఫీడ్ రేట్ తగ్గిందంటే ఇమీడియట్లీ ఈవేళ ఫీడ్ తగ్గించాలని అడిగితే ఎలాగని మా భూషణ్ గారు మన విజయవాడలో అడిగితే ఈవేళ తగ్గింది రేపు పెరిగితే ఏంటని ఫీడ్ రేట్ మటుకు తగ్గించట్లేదు. ఈ ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ రైతులంతా కూడా రోడ్డు ఎక్కవలసి వచ్చిందంటే ఇప్పుడు కరెంట్ సమస్య గురించి సత్యనారాయణ గారు చెప్పారు. అలాగే ఈరోజు ఫీడ్ సమస్య ఉంది. ఫీడ్ ఇది వరకు 20% పెరిగితే వాళ్ళు ఇమీడియట్లీ 20% మేత రేటు పెంచడం జరిగింది. ఈవేళ ఫీడ్లో కలిపే రా మెటీరియల్ అంతా కూడా 40% తగ్గినా సరే వాళ్ళు రేటు తగ్గించడానికి ఎదురు రావట్లేదు. ఉప్పల్ శివారులోని బీరప్పగడ్డ వద్ద నిన్న సాయంత్రం ఓవర్ స్పీడ్తో మినీ వ్యాన్